Because what I'm trying to lay the foundation and tell you today, stop living a lie. Stop living a human deceived, human ఇంపాక్టెడ్ మైండ్ లైఫ్ స్టైల్. మనుషుల అభిప్రాయాలు, లోక పద్ధతులు తగినట్టుగా బ్రతకన దేవుని వాక్యం ద్వారా బ్రతకండి అని తెలియజేస్తున్నానండి. ఎందుకంటే దేవుడు అదే తెలియజేస్తున్నాడు. ఆయన వాక్ ద్వారా మనకి నిత్య జీవం అవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రతి అడుగులో మార్గదర్శనం అవ్వాలని ఆశపడుతున్నాడు. టుడే ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఈజ్ యువర్ మ్యారేజ్ ఇన్ లైట్? ఈజ్ యువర్ డెసిషన్స్ ఆర్ ఇన్ లైట్? ఈజ్ యువర్ లైఫ్స్ పర్పస్ ఇన్ లైట్? మనుషులు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొచ్చు, నాయకులు మిమ్మల్ని చిన్న చూపు చూడొచ్చు, కుటుంబస్తులు వారు ఇచ్చిన వాగ్దానాలు విరగొట్టచ్చు, కానీ దేవుడు మాట తప్పని దేవుడు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇచ్చిన మాట, ఆయన మాట తప్పడు. దేవుడు అంటాడు, చూసి భూమి ఆలకించు, ఆకాశమా చెవియొగ్గు. చూసి వాట్ గాడ్ ఈస్ సెయింగ్, లిసన్ ఓ క్రియేషన్, లిసన్. ఈరోజు మనం దేవుని వాక్కుని వినటం ద్వారా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. జాన్ 17:17 చూసినప్పుడు దేవుడు యేసుప్రభు ప్రార్థనలు చూస్తే, శాంటిఫై దెమ్ బై యువర్ ట్రూత్, యువర్ వర్డ్ ఇస్ ట్రూత్. నీ సత్యము ద్వారంగా వారిని పరిశుద్ధపరచు, పవిత్రపరచు. శాంటిఫై దెమ్ బై యువర్ ట్రూత్. ఎందుకంటే సత్యము మనల్ని ప్రత్యేకపరుస్తుంది, సత్యము మనల్ని పవిత్రపరుస్తుంది, సత్యము మనలో ఉన్న అబద్ధముల్ని రిజెక్ట్ చేసేలాగా చేస్తుంది. చూసి ఇక్కడ గమనిస్తే ఆయన కేవలం ప్రార్థనలో కాదు, అక్కడ చూసినప్పుడు ఆయన వాక్కు సత్యములు అంటే ఆ వాక్యములో ఉన్న గ్రహింపు, ఆ వాక్యములో దేవుడు ఉద్దేశించిన కార్యములు. చూసి అనుకుంటానండి, స్కూల్లో చదువుకున్నప్పుడు పిల్లలకి కాంపస్ బాక్స్ ఉంటుంది. ఆ కాంపస్ బాక్స్ చూసినప్పుడు దాంట్లో ప్రొటెక్టర్ ఉంటుంది, డివైడర్ ఉంటుంది, ఇంకా ఇవన్నీ ఉంటాయి. బేసిక్గా ఒక స్కేల్, లెట్స్ స్కేల్లో 10 సెంటీమీటర్స్ అని ఉంది. ఒకరోజు 10 సెంటీమీటర్స్ అని క్యాలిక్యులేషన్ గీసి స్కూల్లో పిల్లోడు కానీ, ఫిజిక్స్ స్టూడెంట్ కానీ, ఒక సైంటిస్ట్ కానీ, ఒక ల్యాబ్లో పనిచేసే టెక్నీషియన్ కానీ, ఎవరైనా సరే 10 సెంటీమీటర్స్ ఒక గీత గీసి నెక్స్ట్ డే వచ్చి ఇంకొక స్కేల్ తెచ్చి ఆ స్కేల్లో 10 సెంటీమీటర్స్ ఇంత ఉందని చూపిస్తే, మళ్ళీ ఇది కాదు ఇది అని మార్చితే, మళ్ళీ ఇంకో రోజు వచ్చి ఇది 10 సెంటీమీటర్స్ అని ఇంకా పెద్దగా చూపిస్తే, పూటకు ఒక 10 సెంటీమీటర్స్ వస్తా అని గీస్తా ఉంటే ఎప్పటికన్నా ఆ వ్యక్తి వెతికే జవాబు దొరుకుతుందా? ఆ వ్యక్తి వెతికే పరిష్కారం దొరుకుతుందా? ఆ వ్యక్తి చేసే స్టడీ రీసెర్చ్లో ఏమైనా అర్థమవుతుందా? ఈరోజు చాలామంది మారిపోతున్న ఈ పరిస్థితుల్లో ట్రెండ్లు, కల్చర్లు, ఒపీనియన్స్, నాలెడ్జ్, లోకం ఎక్కడ చూసినా అధికమవుతూ మారిపోతూ ఉన్న దాంట్లో వాటి మీద ఆధారపడి, ఇదిగో దీంట్లో ఇన్వెస్ట్ చేయి, సడన్గా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు, ఇది పడిపోయింది, అందులో ఇన్వెస్ట్ చేయి, అది పడిపోయింది, ఇందులో చూడండి పారిపోతూ ఉన్నారు, ఏదో చేసిన కష్టపడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం చూస్తే దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. మారదు. ఆయన వాక్య నియమము ప్రకారము జీవించు, ఆయన ఆత్మ నియమము ప్రకారము బ్రతుకు, ఆయన వాకు చెప్పిన రీతిగా విత్తు, తప్పకుండా వస్తావు. ఇన్ఫ్యాక్ట్ బ్లెస్డ్. ఎందుకంటే ఆయన వాక్యంకి లోబడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదింపజేసే దేవుడు అండి. ఎందుకంటే మామూలుగా అంటాం, యు సో యు రీప్. నీ రీప్ ఫార్ములా ప్రకారము ఇంత విత్తితే ఇంత కోస్తావంటే, దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసినప్పుడు, దేవుడు నీ యథార్థతను చూసినప్పుడు, దేవుడు నీ విశ్వాసాన్ని, ఆయన వాకుకి సమర్పణని, లోబడే తత్వాన్ని చూసినప్పుడు దేవుడు అధికంగా దీవిస్తాడు. యు సీ, దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దేవుని వాక్యం తగినట్టు జీవిస్తే ఏది మారినా కూడా నువ్వు నిలబడతావండి. ఏది మారినా కూడా యూ విల్ స్టిల్ బీ బ్లెస్డ్. ఈరోజు చాలామంది ఎన్నో
పరిస్థితులు, నీ స్థితిగతులను చూస్తూ ఈ పోరాటాల మధ్యలో నా వలన కాదు, నాకు ఇదైతే సులభం, నాకు అదైతే సులభం, నేను అదైతే చేయగలుగుతాను, ఇదైతే చేయగలుగుతాను అంటున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన వాక్యానికి తగినట్టుగా సమర్పణలో సత్యములో నువ్వు నడిస్తే దేవుడు మన జీవితంలో చేయగలిగింది అధికమైనది. ఎందుకంటే యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన కృపా సత్య సంపూర్ణధారిగా, చూసి ఎంత బ్యూటిఫుల్గా రాయబడింది, ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ట్రూత్. నాట్ గ్రేస్ వితౌట్ ట్రూత్ కాదు, నాట్ ట్రూత్ వితౌట్ గ్రేస్ కాదు, రెండు. కృపా సత్య సంపూర్ణధారిగా. ఆయనలో ఏ లోపం లేదండి, ఆయన పరిపూర్ణుడండి. చూసి ఆయన సత్యమై ఉన్నాడు. అదే మనందరికి బాగా తెలిసిన మాట యోహాను సువార్త 14:6 యేసుప్రభు చెప్తాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రిని చేరలేరు. ఇదిగో మిమ్మల్ని అడుగుతున్నాను, ఈజ్ యువర్ లైఫ్ ఇన్ ట్రూత్? ఈజ్ యువర్ లైఫ్ ఇన్ కంప్లీట్ సరెండర్ విత్ గాడ్? ఈజ్ యువర్ లైఫ్ సీకింగ్ జెన్యువైన్ పాత్? ఇదిగో ఆయన ఐ యామ్ అంటాడు. ఎందుకంటే నిర్గమకాండంలో 3:14 ఐ యామ్ దట్ ఐ యామ్, ఉన్నవాడను అనువాడను, ఐ యామ్ దట్ ఐ యామ్. యేసు ప్రభు ఆయన కొన్నిసార్లు ఐ యామ్ ఆ మాట ఎంఫసైజ్ చేస్తారు థియాలజికల్గా చూసినప్పుడు. దట్ హ్యాడ్ పవర్. ఎందుకంటే యేసు ప్రభుని ఆ గెత్సెమనే తోటలో పట్టుకుంటానికి వచ్చినప్పుడు కూడా నేనే అంటాం, ఐ యామ్ అంటాం. ఆ మాట కంట పట్టుకుంటానికి వచ్చిన వాళ్ళని వెనకబడ్డారంట. యూస్ దేర్ సో మచ్ ఆఫ్ మిస్టరీ దేర్, దాని గురించి పక్కన పెడితే. కానీ ఆయన ఎంఫసైజ్మెంట్ ఆఫ్ వర్డ్ ఐ యామ్ అన్న దాంట్లో పవర్ ఉండింది. అదే రీతిగా ఇక్కడ కూడా చూసినప్పుడు ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్. నేనే ఈరోజు జ్ఞాపకం చేసుకుందా అండి, యేసు ప్రభు మార్గము సత్యము జీవమే అన్నాడు. ఆయన ఈరోజు ఆయన పరిశుద్ధాత్మకి ఇంకొక పేరు యేసు ప్రభు చెప్పాడు ఏంటి? సత్యస్వరూపి అనే ఆత్మ. సత్యస్వరూపి అనే ఆత్మ మనకు అనుగ్రహించబడినప్పుడు ఇదిగో మనల్ని సత్య మార్గంలోకి నడిపిస్తాడు. గాడ్ విల్ నెవర్ అప్రూవ్. ఆయన వాక్ ఏదైతే చెయ్యొద్దనిందో అది నువ్వు చేస్తే దేవుడు ఒప్పుకునే దేవుడు కాదు, పరిణామాలు ఉంటాయి. దేవుడు ఆయన వాకుకి విరోధంగా నిన్ను బ్రతికింపజేసే దేవుడు కాదు. ఆయన వాకుకి సమర్పణలో నువ్వు బ్రతకాలి. ఈరోజు కేవలం కొద్ది వారు మాత్రమే సమర్పణ జీవితం. యు సీ, ఐ వాంట్ టు ఎంఫసైజ్ దిస్ యాజ్ ఐమ్ ఫినిషింగ్. యు సీ, వి రియలీ నీడ్ టు లివ్ ఇన్ హోలీనెస్, ప్యూరిటీ, జెన్యువైనిటీ, కాన్సిక్రేటెడ్ లైఫ్. ఈ కలిగి బ్రతకాలి. ఈరోజు సమర్పణ లేని స్వార్థ బ్రతుకులను చూస్తున్నాం. వీసే నాకు కావాల్సిన రీతిగా ఈరోజు తరం ఎలా మాట్లాడుతున్నారంటే బైబిల్ ఇస్ సో అవుట్డేటెడ్, బైబిల్ ఇస్ ఓల్డ్ ఫ్యాషన్, బైబిల్ ఇస్ ఇర్రిలవెంట్ ఆఫ్ టుడే. నో, బైబిల్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ టుడేస్ వర్డ్. ఈరోజు ఈ ప్రపంచానికి కావాల్సిన మాట పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. నీ ఉద్దేశంలో మారిపోయినప్పుడు బైబిల్ మారిపోవట్లే, నీ ఎమోషన్స్ మారిపోయినప్పుడు బైబిల్ మారిపోతలే, నీ స్థితిగతులు మారిపోయినప్పుడు బైబిల్ మారిపోతలే. దేవుని వాక్యం ఈరోజు కూడా జీవం కలిగిన మాట. ఈరోజు కూడా యేసు ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. అంటే ఈరోజు కూడా ఆయన ఏకరీతిగా ఉన్నాడని తెలియజేస్తున్నాడు. కానీ ఒక మాట ఎంఫసైజ్ చేయాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం చూస్తానండి, సాతానుడు అబద్ధికుడు అంట. వాడు అబద్ధికుడు, అబద్ధాలకి తండ్రి అంట. వాడు ఆది నుండి అబద్ధమాడుతూనే వచ్చాడంట. సాతాను చేసేది ఏంటి? దేవుని వాక్య సత్యానికి విరోధంగా తీసుకొస్తాం. ఇదిగో ఈ మాట జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలామంది సత్యము తెలియక కాదు, సత్యము పరీక్షలోకి వచ్చేటప్పుడు, అంటే నీవు నమ్మినది పరీక్షలోకి వచ్చినప్పుడు నువ్వు నమ్మినది ఏంటో అది నిరూపించబడుతుంది. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్కి చదువుతారు, కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు కరెక్టేనా, ఇది రైటేనా? ఎందుకంటే ఏదైనా తోటలో కూడా అదే ప్రాబ్లం. దేవుడు అన్న మాటకి ఇదిగో ఒక్క మాట ఎక్స్ట్రా చెప్పినా, ఒక్క మాట తక్కువ చేసిన అపవాది వెంటనే అక్కడే కన్ఫ్యూజన్ తీసుకొస్తాడు.
ఎందుకంటే సాతాను ఎప్పుడు వాడు దేవుని మాటను బాగా జ్ఞాపకం చేసుకుంటాడు. వాడు చాలా తెలివైనోడంట, కానీ వాడు భలే ట్విస్ట్ చేస్తాడంట, వాడు భలే కరప్షన్ తీసుకొస్తాడంట, కల్తీ తీసుకొస్తాడంట, సత్యానికి కౌంటర్ ఫిట్ తీసుకొస్తాడంట. సత్యములాగే వస్తుంది, సత్యమని గ్రహించలేము. సత్యములాగే వస్తుంది, సత్యమని గ్రహించేటప్పటికే ఇరుక్కుపోయి ఉంటాం. ఈరోజు ఈ అంచె దినంలో గ్రహించగలిగింది ద గ్రేట్ డిసెప్షన్. ఇదిగో మొన్న న్యూస్లో కూడా ఒక న్యూస్లో వేస్తూ ఉన్నారు, ద గ్రేట్ డిసెప్షన్ అన్నారు. నాకు ఏంట్రా వాక్యం చెప్తున్నారా అని చూస్తే న్యూస్ ఛానల్, ఏంటి న్యూస్లో గ్రేట్ డిసెప్షన్ అంటే ఏఐ గ్రేట్ డిసెప్షన్ అని వేస్తున్నారు. ఇదిగో సాతాను వాడి కన్నింగ్ అంట, ఆ సర్పము కన్నింగ్ అంట. ఆ ఏదైనా తోటలో చూస్తే ఇది తినద్దు, యూ షల్ నాట్ ఈట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ గార్డెనా, ఏది తినద్దు అన్నాడా. చూసి అపవాది ఒక మనుషుడు జీవితంలో ఎలా తీసుకొస్తాడంటే, నేను దేవుని ప్రేమిస్తున్నాను కానీ నేను ఇట్లా చేస్తా, నేను దేవుని ప్రేమిస్తున్నాను కానీ నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటా, నేను దేవుని ప్రేమిస్తున్నాను కానీ అదే సమయంలో దేవుని క్యారెక్టర్ని నీకు డౌట్ చేసేలాగా చేస్తాడు. అవొక్కడా ఇది తింటే మీరు దేవునిలాగా అయిపోతారు, ఇది తింటే అంటే దేవుడే ఏదో వారికి కీడు చేస్తున్నట్టు, కీడు ఉద్దేశిస్తున్నట్టు మాట్లాడతాడండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని వాక్యం ఈరోజు తగిన అండ్ డిసెప్షన్. అపవాది ఏం చెప్పాడు? హాఫ్ లై భలే మాట్లాడతాడు కదా. ఏమన్నాడు? దేవుడు మీరు చేస్తారంటే మీరు చావనే చావరు అంటే దేవునికే కౌంటర్ పెట్టిస్తున్నాడు. దేవుని స్వభావానికి విరోధంగా అక్కడ ఆపరేట్ చేస్తున్నాడు. మనుషుడిని దేవునికి విరోధంగా తిరిగినట్టుగా చేస్తున్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని వాక్కు తగినట్టుగా బ్రతుకుతున్నారా, లేకపోతే దేవుని వాక్యానికి విరోధంగా పోతున్నారా? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఇఫ్ యూ లవ్ గాడ్. ఈరోజు చాలామంది అంటారు, ఐ లవ్ యూ లార్డ్, ఐ వర్షిప్ యూ గాడ్, ఐ లివ్ ఫర్ యూ గాడ్, నేను ప్రేమిస్తున్నా, నీ కొరకు బ్రతుకుతా, నువ్వంటే నాకు ఇష్టం. కానీ సత్యం మారిపోతుంది. ఎందుకంటే ఆ సత్యం మారిపోతున్న కారణం ఏంటి? ఆది కాండంలో చూసినప్పుడు అవ్వ కంటికి చూస్తానికి మంచిగా కనబడిందంట, డిజైరబుల్ అన్న మాట చూస్తాం. అండ్ వైజ్, ఎట్లా తెలుసు వైజ్ అని? దట్ ఈస్ ద థింగ్. ఒకడు చెప్పే విధానాన్ని బట్టి, ఒకడు చూపించే విధానాన్ని బట్టి ఇది వైజ్, ఇది నీకు మంచిది, ఇది నీకు గొప్పది, ఇదే సరి. ఇది అపవాది దేవుని పర్స్పెక్టివ్ని ఆల్టర్ చేస్తాడు, కరప్ట్ చేస్తాడు, మార్చేశాడు, మనసుని తిప్పేశాడు. అందుకని అవ్వ ముందు తింటానలా, తినద్దు తినకూడదు, నేను తినకూడదనే చెప్పింది. కానీ వాడు మోసానికి సత్యంని విడిచిపెట్టి చివరికి తన స్వార్థానికి, తనకు మంచిగా అనిపించింది దాన్ని బట్టి తనకి, ఓ ఇది కరెక్ట్, ఇది గొప్పది, ఇది నాకు తెలివినిచ్చేస్తుంది. చూసి యేసుప్రభు అంటాడు, మీ తండ్రి అయిన సాతాను వాడు అబద్ధికుడు, వాడు హంతకుడు, ఆది నుండి వాడు సత్యానికి విరోధంగా నిలబడుతూ వచ్చాడు. ఇంకా అబద్ధంను జరిగించి బ్రతికి దాన్ని తగినట్టుగా జీవించే వారందరూ వారి బిడ్డలని యేసుప్రభు చెప్తాడు. వాడు ఎంత సత్యమే లేదు అని చెప్తాడు. కొంచెం కూడా కొంచెం సత్యమని కాదు, అసలు సత్యమే లేదని చెప్పాడు యేసుప్రభు. వాడు ఎంత సత్యమే లేదంట. వాడు పడిపిన స్వభావం, వాడు నాశనం చేసేవాడు. జాగ్రత్త. ఈ అంచదనాల్లో మీకు ఒకటే తెలియజేస్తున్నానండి, మెనీ ఆఫ్ యు ఆర్ ఇన్ మెనీ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ రైట్ నౌ, మెనీ కైండ్స్ ఆఫ్ డిసర్నింగ్ డెసిషన్ మేకింగ్ సిచ్యువేషన్స్. ఎటు వెళ్ళాలి, ఏది చెయ్యాలి, అసలు వీళ్ళని నమ్మాలా, ఇక్కడ డబ్బులు ఇవ్వాలా, ఇందులో ఒక అడుగు తీయాలా, ఇది ప్రారంభించాలా, ఇది చెయ్యాలా. ఇదిగో సత్యము ఎరగండి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దాని తగినట్టుగా బ్రతకండి. నిజంగా దేవుడు చెప్పాడా? బైబిల్లో కొన్నిసార్లు చూసినప్పుడు యూ సీ ద గ్రే ఏరియాస్. అంటే ఈరోజు తగినట్టుగా పలానా ఇది చెయ్యొద్దు అనే ఒక మాట ఉండదు. కానీ దేవుని స్వభావంని నువ్వు ఎరిగినప్పుడు, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, దేవుని స్వభావము, దేవుని హృదయాన్ని నువ్వు విన్నప్పుడు యు సీ యూ విల్ రియల్లీ ఏబుల్ టు డిసర్న్. దేవుని ఆత్మ సహాయం అడగాలి. పరిశుద్ధాత్ముడా, ఇది నీకు అంగీకారమా? నీ వాక్యాన్ని తగినట్టుగా ఇది అంగీకారమా? ఈరోజు జాగ్రత్త పడాలండి. దేవుని వాక్కు, రాయబడిన వాక్కు నీ చేతుల్లో ఉంది. దాన్నే నీకు కన్ఫ్యూజ్ చేయాలని అపవాది ఎంతో పోరాడుతున్నాడు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం, ఘట సర్పము
వాడు ఆది నుండి మోసపరుస్తూ వచ్చాడు. వాడు మోసగాడు. ఇదిగో ఈ లోకాన్ని ప్రేమించి దాని ప్రకారం జీవించేవారు అబద్ధంలో ఉన్నవారండి, సత్యం నెరగని వారు. ఈరోజు ఎన్నో రాజ్యములు కౌంటర్ ఫిట్ స్టఫ్ కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుని వాక్యాన్ని గ్రహించిన వారు ఏదేదో చెప్పగలుగుతారు. అంచదినాల్లో లాలెస్నెస్, ఇంకో డిసెప్షన్, అన్రైచియస్నెస్, ప్రేమహీనత, ద్వేషం, అబద్ధ సాక్ష్యంలో, అబద్ధ కార్యాలు, అబద్ధ జీవితంలో సత్యముని ప్రేమించిన వారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం ఈరోజు సత్యాన్ని కలిగి ఉన్నామా? సత్యంని ప్రేమిస్తున్నామా? సత్యముకు తగినట్టుగా బ్రతుకుతున్నామా? యు సీ, ఐ రియలీ వాంట్ నో, వాట్ డూ యూ స్ట్రాంగ్లీ బిలీవ్? వాట్ డూ యూ స్ట్రాంగ్లీ బిలీవ్? ఎందుకంటే యాజ్ ఐఎమ్ సీయింగ్ వన్ కమెంట్ హియర్. ఇక్కడ ఒకళ్ళు అంటున్నారు, ఏమంటున్నారు ఇక్కడ అన్న, ఎక్స్ప్లెనేషన్ మోర్ అబౌట్ డెసిషన్ మేకింగ్. యు సీ, డెసిషన్ మేకింగ్ ఒక్కటి మాత్రం నేను మాట్లాడి ముగిస్తాను. when I talk about decision making, we have to understand, to make any decision, ఒక నిర్ణయము చేయాలి అంటే పరిణామాలు తెలుసుకోవాలి, అక్కడ ఏముందో తెలుసుకోవాలి, అక్కడ ఉన్నవారు ఎవరో తెలుసుకోవాలి, లేకపోతే అక్కడ ఉన్నది ఏంటో తెలుసుకోవాలి. సింపుల్ యాజ్ దట్. ఒక డెసిషన్ మేకింగ్, అది ఇందాక జస్ట్ వాక్యంలో చెప్పుకుంటూ వచ్చాను, ఇది ప్రాక్టికల్గా ఇది ఒకటి మాత్రం చెప్పి ముగిస్తున్నాను. డెసిషన్ మేకింగ్ అన్నప్పుడు ఆల్వేస్ రిమెంబర్, అది ఇందాక చెప్పిన ఉదాహరణలోనే మళ్ళీ వస్తాం. లైట్లు ఇక్కడ లేవు, ఈ లైట్లన్నీ ఆఫ్ అయిపోయి, కెమెరా ఉంది, లైవ్ వెళ్తుంది, మీరు చూడగలుగుతున్నారు. కానీ అనుకుని చూడండి, నా చొక్కా మీద ఉన్న రంగు పచ్చ రంగు ఉంది, ఇక్కడ ఇది దగ్గర చూస్తే ఇది గ్రీన్ కలర్ ఉంది. లైట్ లేకపోతే ఇది గ్రీన్ అని కనబడుతుందా? కనబడదు. ఎందుకంటే చీకట్లో పక్కన ఒక ఆయన అది బ్లాక్ అన్నాడు అనుకో, నువ్వు బ్లాక్ అంటావు. నీ ఇంకో పక్కన ఉన్న ఆయన లేదు అది ఎరుపు అంటే ఎరుపు అంటావు. లేదు, నేను చీకట్లో మిమ్మల్ని మోసపరుస్తూ ఇది తెల్లది అన్నాను అనుకో, తెల్లదని నమ్మేస్తావు. కానీ వెలుగు ఉన్నదప్పుడు, ఇదిగో ఇది పచ్చ రంగని నీవు చిన్ననాటి నుండి నీవు రంగుల గురించి కనీసం స్కూల్లో పిల్లోడికి ఎల్కేజీలో నుండి నేర్పిస్తారు, లేకపోతే నర్సరీలో నుండి నేర్పిస్తారు. చూడండి, ఆ నర్సరీలో ఉండే ఇది ఏ గ్రీన్ కరెక్ట్ కలర్ కాదు, గ్రీన్ అంతే. గ్రీన్లో డార్క్ గ్రీనా, లైట్ గ్రీనా, ఏంటి ఆలివ్ గ్రీనా, అనేక రకాల గ్రీన్ కాంబినేషన్స్ ఉండొచ్చేమో, కానీ గ్రీన్ అని కనీసం నువ్వు నేర్చుకున్నట్లయితే ఆ రంగు వెలుగులో చూసిన వెంటనే పచ్చది అని చెప్పేస్తాను ఉంది. ఎవరో ఎరుపు అన్నారని ఎరుపుని నమ్మో, ఎవరో నలుపు అన్నారని నలుపుని నమ్మో, నేను తెలుపు అన్నానని తెలుపుని నమ్మో. నువ్వంట ఎవరిని మోసపరుస్తున్నావయ్యా, నాకు కళ్ళు కనబడతలేదా అంటావు. కళ్ళు కనబడితే చాలదు, కానీ వెలుగు ఉండాలి. అందుకనే మన జీవితంలో కూడా నిర్ణయాలు చేస్తానికి సత్యం ఎరిగి ఉండాలి. సత్యం ఎరిగి ఉండాలంటే ఈరోజు నేను చెప్పగలిగింది, దేవుని వాక్యము సత్యము, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకో, దేవుని వాక్యము చదువు. ఈ వాక్యముని మనుషుడు నీకు ఏ రీతిగా వివిధ వారు వివిధ రీతిలుగా బోధిస్తూ దీన్ని మ్యానిపులేట్ కూడా చేయొచ్చాము, కానీ నువ్వు చదువు. దేవుని ఆత్మ సహాయం అడిగి నువ్వు చదువు. ఈ వాక్యము మొత్తం చదువుతంలో ఈ వాక్యములో ఈ మాట ఏమని, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో, ఎవరికి, ఎందుకు దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి తెలుసుకో. దేవుని స్వభావము, దట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్, దేవుని స్వభావం, దేవుని గుణగణము, ఆయన చేయు కార్యాలను గ్రహించినప్పుడు నీ జీవితంలో నిర్ణయాలు జాగ్రత్తగా చేస్తావు. నిర్ణయాలు ఏం చేయాలో తెలుసు. సో హియర్ ఇస్ ద థింగ్, యాజ్ యూ ఆస్క్ డెసిషన్స్ నువ్వు చేసేటప్పుడు బైబిల్ ఉండే రావాలంటే మరలా, బికాస్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ గివింగ్ ఇన్ మై ఒపీనియన్స్, ఐ వాంట్ టెల్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుని వాక్యం ఏం చెప్తున్నా చెప్పాలి మీకు. దేవుని వాక్యం చూసినప్పుడు నిర్గమకాండంలో చూస్తే పలానా చెయ్యొద్దు, పలానా కీడు వస్తుంది, పలానా చెయ్యి, పలానా ఆశీర్వాదం వస్తుంది, నువ్వు ఈ రీతిగా బ్రతుకుతే నీకు ఈ ఆశీర్వాదం వస్తుంది అని చెప్తాడు. నువ్వు ఈ రీతిగా ఈ పని చేస్తే నీకు ఈ శాపము, ఈ కీడు, ఈ నాశనం వస్తుందని తెలియజేస్తాడు. అవన్నీ తెలియజేసిన తర్వాత దేవుడు మోషేకి తెలియజేసి, అది దేవుని ప్రజలకి, ఇశ్రాయేలుకి ఆ రోజు
చెప్పమంటాడు, తెలియజేయమంటాడు, బోధించమంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి తండ్రికి బాధ్యత ఇస్తాడు. ఎందుకంటే నిర్మకాండ మారులో అనుకుంటున్నాను, మనం చూసినట్లయితే ప్రతి తండ్రి తన బిడ్డకి బోధించాలంట. తన బిడ్డ కూర్చునేటప్పుడు, బిడ్డతో నడిచేటప్పుడు, బిడ్డతో తినేటప్పుడు, బిడ్డతో పడుకుబెట్టే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, తండ్రుల పని ఇది చేయకూడదో ఈ పలానా కీడు వస్తుంది, ఇది చెయ్యి పలానా మేలు వస్తుంది అని బోధించాలంట. అది బోధిస్తే దాన్ని బట్టి వారు నిర్ణయించుకుంటానికి ఉంటుంది, వారు ఏ మార్గంలోకి వెళ్తారే వాళ్ళకి ఏం కలుగుతుందో. ఎందుకంటే నిర్గమకాండంలో దేవుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఏమొస్తుంది, ఏం చేస్తే ఏం కలుగుతుంది కీడు అనేది తెలియజేసిన తర్వాత చివరికి అంటాడు, ఇదిగో జీవం మరణం, ఆశీర్వాదం శాపం మీ ముందు పెట్టా, ఏది కావాలో కోరుకో అంటాడు. ఏంటి? జీవం మరణం. ఇంకో మాటలో చెప్పాలంటే జీవపు మార్గం, మరణపు మార్గం. ఇదిగో ఆశీర్వాదము, ఇదిగో శాపం మీ ముందు పెట్టా, ఏది కావాలో కోరుకొని చెప్తాడు. ఈరోజు కూడా సేమ్ థింగ్. మన ముందు జీవపు మార్గం అన్నప్పుడు నేనే మార్గము, జీవము, సత్యమై ఉన్నాను. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను అని యేసుప్రభు చెప్తున్నాడు. యేసు మార్గంలో పోతావా, లేకపోతే పోయిన వారం మాట్లాడడం ఆదివారం, బబులోను మార్గంలోకి వెళ్తావా అంటే లోక మార్గం, బబులోను వేశ్య, కరప్టెడ్ వరల్డ్, కరప్టెడ్ నేచర్, కరప్టెడ్ పాత్, క్రూకెడ్నెస్, దాంట్లోకి వెళ్తావా? ఈరోజు మీరు చేసే నిర్ణయాలను బట్టి మీ జీవితంలో పరిణామాలని ఎదుర్కొంటారు. అంటే కాన్సిక్వెన్సెస్, ఆ దెబ్బలు కానీ, ఆ దీవెనలు కానీ, ఆ ఆనందం కానీ, ఆ దుఃఖం కానీ ఎదుర్కొంటారు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, సత్యము మీలో ఉన్నదప్పుడు మీరు స్వతంత్రులుగా ఉంటారు. సత్యము మీలో ఉన్నదప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనా సమాధానం కలిగి ఉంటారు. ఇదే చెప్పాలంటే దేవుణ్ణి ఎరిగిన వారు బంధించబడి చెరసాలలో పడవేయబడినను వారిలో ఉన్న సమాధానాన్ని వారు తీయలేకపోయారు. వారిని బంధించి మనసులో బంధించి పెట్టలేకపోయారు. సంఖ్యలతో బంధించినా కూడా మనసులో ఆనందం ఉంది. ఎందుకంటే వారు ఎరిగి ఉన్న సత్యము వారిని స్వతంత్రులుగా చేసింది. ఈరోజు ఎంతోమంది వి థింక్ వీఆర్ ఫ్రీ బట్ బౌండ్. అదే ప్రారంభంలో చెప్పింది, సమ్మరైజ్ చేస్తున్నా. లివింగ్ ఇన్ పీపుల్స్ ఒపీనియన్స్, వరల్డ్ కల్చర్, లోకపు ట్రెండ్లు, లోకపు పాలసీలు, ఏది చూసినా లోకం ఏమంటుంది, వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటారు. లోకం అంటే మనుషులు. ఎందుకంటే అపవాది ఎప్పుడు వాడు అభిప్రాయాలను తెలియజేస్తానికి మన ప్రకటన గ్రంథం ధ్యానించుకుంటా ఉన్నాం. ఆదివారాల్లో ప్రకటన గ్రంథం చూసినప్పుడు మనం చూస్తాం, ద బీస్ట్, క్రూర మృగము, 13వ అధ్యాయంలో చూస్తాం ప్రకటన గ్రంథంలో. అది చూసినప్పుడు ద బీస్ట్ సిస్టమ్, ఆ క్రూర మృగ సిస్టమ్. ఆ సిస్టమ్ ఏంటి? ఆ పని ఏంటి? ఆ క్రూర మృగం ఏంటి? ఆ ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేస్తాం, ఆ మార్గంలో నడిపిస్తాం, మనుషుల్ని అలాగ చెల్లా చెదురు చేస్తూ దేవునికి విరోధంగా నడిపిస్తాం. సో ఇదిగోనండి, ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాక్యం వింటున్న మనము, దేవుని మార్గంలో మనం వెళ్తున్నామా అనేది జాగ్రత్త పడాలి. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ గాడ్ is giving this opportunity to speak and to bless many of you. ఒక ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా, ఈ దినం ఈ లైవ్లో వీక్షిస్తాం వారిని చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. ఆత్మస్వరూపి, ఇదిగో ఎక్కడ చూసినా అబద్ధము, మోసము, అపవాది చీకటి ప్రబలుతూ ఉంచునగా ఈరోజు మాకు కావలసిన వెలుగుని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మాకు కావలసిన గ్రహింపు దయచే ప్రభా. మాకు కావలసిన స్పష్టత దయచే ప్రభా. మాకు కావలసిన నీ ఆత్మ నడిపింపు దయచే ప్రభా. నీ వాక్కు చదివినప్పుడు గ్రహించే కృపణ దయచే. నీ వాక్కుని జ్ఞాపకం చేసుకుని మా హృదయంలో చెక్కుని
ప్రభువా, నీ వాక్యపు మార్గదర్శనంలో నీ ఆత్మ నడిపించిన త్రోవలో నడుస్తానికి సహాయం తెచ్చి, ఇదిగో ప్రభా, ఈరోజు ప్రభా మా బ్రతుకులు సత్యంలో ఉన్నాయా అని పరీక్షించుకోవడానికి సాయం తెచ్చి, ఈరోజు ఎంతోమంది అబద్ధములో బ్రతుకుతూ అబద్ధములు ఆడుతూ అబద్ధము ద్వారంగా ఇతరుల్ని భ్రమపరుచుకుంటూ మోసపరుచుకుంటూ కన్విన్స్ చేసుకుంటూ లేనిది ఉన్నట్టుగా కలగనిది కలిగినట్టుగా రానిది వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వారిని వారు మోసపరుచుకుంటూ అయా అబద్ధములో బ్రతుకుచునగా ప్రభా, నీ బిడ్డలమైన మేము అటువంటి త్రోవలోకి వెళ్ళనోకుండా, అటువంటి మార్గంలో నడవనోకుండా, అటువంటి కార్యాలు చేయనోకుండా ప్రభువా, మా స్థితిని గ్రహించే నీ ఆత్మ సహాయాన్ని కలిగిన వారిగా, మా స్థితిని మేము చూచినట్లుగా, మేము నడవలసిన త్రోవను మేము ఎరిగినట్లుగా, నీ ఆత్మ శక్తి ద్వారంగా ఆ త్రోవలు నడిచినట్లుగా చేయమని అడుగుతున్నాను. ఈరోజు ప్రభా, ఈ లైవ్లో వీక్షిస్తున్నవారు వాట్ ఎవర్ దే ఆర్ లివింగ్, వారి బ్రతుకుతున్నది ఏదామనే వారు జీవించే దాంట్లో నీ ఉన్నావా, నీ వాక్కుకి తగినట్టుగా ఉందా, మేము చేసేది నీ వాక్యకి అంగీకారమేనా అనేది పరీక్షించుకుని నీ ఆత్మ ద్వారంగా బలపరచబడే జీవితంలో దయచేయమని ఈరోజు ప్రభా, ఏ పోరాటంలో, ఏ సమస్యలో, ఏ అనారోగ్యంలో, ఏ స్థితిగతుల్లో నీ బిడలు ఈ లైవ్ని వీక్షిస్తాను నువ్వు ఎరుగున్న దేవుడివి. ప్రతి ఒక్కరిని స్పందించయ్యా, ప్రతి ఒక్కరిని తాకయ్యా, ప్రతి ఒక్కరిని బలపరచయ్యా. దినాల్లో మా బుడ్డులో నూనె, మా దీపం వెలిగించుకునే కృపణ దయచేయమని, నీ ఆత్మ అభిషేకముతో, నీ సహాయముతో, విడుదలతో, జయముతో జీవించే కృపణ దయచేయమని ఈరోజు నీ బిడ్డల ప్రార్థన భారాలన్నీ నీ చేతులకు అప్పచెప్తూ ప్రభువా, వారికి జవాబు దయచేయమని, వారికి సహాయం అనుగ్రహించమని, వారికి విడుదల దయచేయమని, వారికి కావాల్సిన స్వస్థత దయచేయమని, వారి జీవితంలో నీ ఆత్మ సహాయం ద్వారంగా నీ మార్గంలో గొప్ప రీతిగా జీవించే శక్తిని, సామర్థ్యతను దయచేయమని, ఇతరులకి వెలుగుగా, ఇతరులకు ఉప్పుగా, ఇతరులకి దీవెనగా నీవే నిలబెట్టి వెలిగించుకుని వాడుకోమని వేడుకుంటూ ఈరోజు ఈ లైవ్ ద్వారంగా కనెక్ట్ అయ్యి కృపనిచ్చు. నీ ఆత్మ కార్యం మా జీవితంలో కొనసాగింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమెన్.